గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే దేవీ దేవతలే గొప్ప అనుకుంటారు. అయితే గురువు దేవీ దేవతల కన్నా కూడా సర్వోన్నతుడు అని చెప్పే శ్లోకం ఇది. దీని గురించి అందరికీ బహుశా తెలిసిందే. దీనికి ఓ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ శ్లోకం ఎక్కడ పుట్టింది, ఎట్లా పుట్టింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. పూర్వం కౌత్సుడు అనే పేద బాలుణ్ణి విద్యాధరుడు అనే గొప్ప గురువు తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కొన్నేళ్ల పాటు ప్రేమతో అన్ని విద్యలు నేర్పించాడు. చదువు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి కౌత్సుడిని తీసుకెళ్లాలనుకుంటారు. కానీ కౌత్సుడు మాత్రం గురువు దగ్గర ఉంటానని పేరెంట్స్కి చెప్పాడు. వాళ్లను వెనక్కి పంపించేశాడు. విద్య నేర్చుకోవడం అయిపోయిన తర్వాత కౌత్సుడు తన ఆశ్రమంలో ఉండిపోయిన విషయాన్ని గమనించిన విద్యాధరుడు శిష్యుణ్ణి ఇంటికి పంపించి పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి దింపాలని చూశాడు. శిష్యుడు తాను నేర్పిన శిష్యుడు సంసారంలో ఉంటూ సమాజానికి ఉపయోగపడాలని, అలా చేయకపోతే తాను నేర్పిన విద్య సార్థకం కాదనేది గురువుగారి భావన. అందుకే ఎలాగైనా సరే కౌత్సుడిని ఆశ్రమం నుంచి పంపించాలని చెప్పి బలంగా నిర్ణయించుకున్నాడు ఆ గురువు. అట్నుంచి గురువు ప్రవర్తనలో మార్పు వచ్చింది. కౌత్సుడు ఏ పని చేసినా కోపగించుకునేవాడు, అసహించుకునేవాడు, చీటికి మాటికి నిందించేవాడు, మనసు చివుక్కుమనేలా మాట్లాడేవాడు. ఎలాగైనా శిష్యుడిని వెనక్కి పంపించడం ఆయన గురువు ఉద్దేశం. కానీ ఈ శిష్యుడు మాత్రం ఇంకో రకమైన శిష్యుడు. గురువు తిట్టినా, అసహించుకున్నా, చివుక్కుమనేలా మాట్లాడినా కౌత్సుడు బాధపడేవాడు కాడు. గురువు ప్రవర్తన ఎందుకు ఇట్లా మారిపోయిందనేది ఆలోచించేవాడు. కానీ అక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోలేదు. ఎందుకంటే అతను గురువు జాతకం చూశాడు ఒకసారి. గురువుకు ఎలాంటి పరిస్థితి ఎదురు కాబోతుందో ముందుగానే గ్రహించాడు కౌత్సుడు. గురువుగారు, సమీప భవిష్యత్తులో మీరు భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. ఆ స్థితిలో మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను, మీకు సేవ చేసి తరిస్తాను అని కుండబద్దలు కొట్టాడు కౌత్సుడు. గురువు మాటలతో తాను పడే బాధ కంటే రాబోయే రోజుల్లో గురువు పడే బాధ ఎలా ఉంటుందో ఆయన కళ్ళకు కడతా ఉన్నది. అందుకే తన బాధ కంటే గురువు శ్రేయస్సే తనకు ముఖ్యమని నిర్ణయించుకున్నాడు శిష్యుడు గ్రహించినట్లుగానే కొన్ని రోజులకు గురువు గారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయరోగానికి చికిత్స అనేది లేదు. పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్ళి దాన ధర్మాలు చేసి ఉపశమనం పొందడం మినహా ఇంకో మార్గం లేదని నిర్ణయించుకున్నారు గురు శిష్యులు. ఆ గురు శిష్యులు ఇద్దరూ కలిసి కాశీ చేరుకున్నారు. ఇక కాశీలో గురువుగారి రోగం చూసి ప్రజలు అసహించుకున్నారు. గురువును దూరంగా ఉంచారు. ఎంతో విజ్ఞానం ఉన్న గురువు దగ్గరికి వచ్చేవారే లేరు. చాలామంది కౌత్సుడికి సలహా ఇచ్చారు. గురువును వదిలి వెళ్ళిపో, ఆ రోగం నీకు కూడా చుట్టుకుంటుంది, నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకో, హాయిగా వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పారు. తోటి వాళ్ళంతా చెప్తున్న కొద్దీ కౌత్సునిలో శ్రద్ధాభక్తులు ఇంకా పెరిగినాయి. నిరంతరం గురుసేవలోనే ఉన్నాడు. కాలం ఇట్లా గడుస్తున్న తరుణంలో కౌత్సుడి గురుభక్తిని పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గమనిస్తున్నారు. వాళ్ళు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే గొప్పవారు అని వాళ్ళంతా అనుకున్నారు. అది వారు వేసుకున్న పందెం. అయితే వారు వేసుకున్న పందెం గురువుని ఇబ్బంది పెట్టడానికి కాదనేది మనం గమనించాలి. కౌత్సుడు భగవంతుడు కూడా పరీక్ష పెట్టే స్థాయికి చేరుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ముందుగా బ్రహ్మగారు మారు వేషంలో వచ్చేశాడు. నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడతా ఉంటావు? పెద్దవాడిని నేను చెప్తున్నా, నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపోనాయన అంటాడు బ్రహ్మ. దానికి కౌత్సుడు, గురువు ఇటువంటి పరిస్థితుల్లో వదిలేయమని చెప్తున్నా నువ్వేం పెద్ద మనిషి అయ్యా? నువ్వు మా గురువుగారి స్థితిలో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే నువ్వు కోరుకుంటావా అనేసరికి బ్రహ్మ కామ్ అయిపోయాడు. నెక్స్ట్ విష్ణు వంతు వచ్చింది. ఆయన కూడా మారువేషంలో వచ్చి రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను అభినందిస్తున్నా, కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి నువ్వు సేవ చేస్తే
నీకు పాపం కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే నిన్ను ఇప్పుడు కూడా అనరాని మాటలు అంటున్నాడు నీ గురువు, కాబట్టి ఆయన్ని వదిలి వెళ్ళిపో అంటాడు విష్ణు. కౌత్సుడు ఇక్కడ కూడా సేమ్ రిప్లై ఇచ్చేశాడు. ఇప్పుడు శంకరుని వంతు వచ్చింది. ఆయనకు మరింత ఘాటుగా రిప్లై ఇచ్చాడు కౌత్సుడు. నీ గురుభక్తికి మెచ్చిన నీకు ఏదైనా సహాయం కావాలన్నా కోరుకో అన్నాడు శివుడు. అప్పుడు కౌత్సుడు, అయ్యా, ఇకపై ఎవరు కూడా గురువుని వదిలేయమని చెప్పడానికి నా దగ్గరకు రాకుండా కాపలా కాయండి. అదే మీరు నాకు చేసే సాయం. అది ఒక్కటే మీరు నాకు నేను మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని క్లారిటీగా చెప్పేశాడు కౌత్సుడు. అప్పుడు కౌత్సుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తామని భారీ ఆఫర్ ప్రకటించారు. ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రతి మనిషి కోరుకునేది మోక్షమే, జనన మరణాల చట్రం నుంచి బయటపడటమే, అంటే ఇంకోసారి జన్మించకుండా ఉండడం అన్నమాట. అలాంటి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు త్రిమూర్తులు. అప్పుడు కౌత్సుడు ఏమన్నారంటే, అయ్యా, మీరు చాలా గొప్పవారు అని అనుకుంటున్నారు. నిజమే, మీరు గొప్పవారే కావచ్చు, కానీ మీ దర్శన భాగ్యం కలిగించింది మా గురువు గారు. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో అది కూడా నాకు నా గురువే. అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువే కారణం. కాబట్టి మీరు చెప్పే మోక్షానికి అర్హుడు మా గురువుగారు, కాబట్టి ఆ మోక్షం ఏదో ఆయనకి ఇవ్వండి అని ప్రార్థించాడు. ఆ సమయంలో కౌత్సుడి నోటి వెంట వచ్చిన శ్లోకమే ఇప్పుడు మనం చెప్పుకున్నది. అదే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, విషయం బాగుందనిపిస్తే షేర్ చేయండి, మనదైన విజ్ఞానాన్ని అందరికీ పంచండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.